Thank you for tuning in to Faith Connection. Karibuni, asanteni sana kwa kuwa pamoja nasi kwenye uhusiano wa imani. Gracias por sintonizarnos en la conexión de fe. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రామ్కి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. మీ విశ్వాసము దేవునిలో ఉండాలని కోరుచున్నాము. మరొకసారి దేవుని వాక్యమును మీకు అందించుటకు దేవుడు మాకు కల్వరి బ్యాప్టిస్ట్ సంఘానికి క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ పరిచర్యకు దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి ధన్యతను బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మీరు అందరూ కూడా బాగున్నారు కదా? మీ అందరి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలో మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ టీవీ పరిచర్య ద్వారాగా అనేకమైన వందలాది వేల కొలది ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరికీ కూడా సువార్త చెప్పుటకు దేవుడు గొప్ప అవకాశం దయచేశారు. మీరు కూడా ఈ పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. ఈ పరిచర్యలో పాలు పొందుటకు మీరు కూడా మీ ప్రార్థన సహాయాన్ని ఇవ్వండి. ప్రార్థన సహాయం చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయనుగాక. ఈరోజు దేవుని వాక్యం అనే అంశం, దేవుడు ఎప్పుడూ మనల్ని మర్చిపోడు అనే అంశం మీద కొన్ని మాటలు మీకు దేవుని వాక్యం నుంచి చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. అంతకుముందుగా ఒక పాట పాడదాం. మనందరికి వచ్చిన పాట. ఆ పాట పాడిన తర్వాత ప్రార్థనతో దేవుని వాక్యమును ధ్యానించుకుందాం. జీవిత యాత్రలో తుఫాను వేయగా జీవన నౌక అల్లాడిపోగా, జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, కల్లోలమంతా నిర్మలమాయను, కల్లోలమంతా నిర్మలమాయను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా, అనుమానాలు అలలయ్యగయగా భయాల వానలో కలతలు తేగా, అనుమానాలు అలలయ్యగయగా భయాల వానలో కలతలు తేగా, నా యేసయ్యా కనులు తెరచెను, నా యేసయ్యా కనులు తెరచెను, నా భయములన్నీ పారిపోయెను, నా భయములన్నీ పారిపోయెను. జీవిత యాత్రలో తుఫాను రేగగా జీవన నౌక అల్లాడిపోగా. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మీరు ఎన్నడూ మమ్మల్ని మర్చిపోని దేవుడు ప్రభువా. ప్రభువా, మమ్మల్ని ప్రేమించే దేవుడు, మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవుడు ప్రభువా. మా గురించి ఎక్కువ ప్రభువా ఆలోచించే దేవుడు పరలోకములో ప్రభువా, మా కొరకు వ్యాజ్యమాడే దేవుడు ప్రభువా. నీవు సహాయం దయచండి. ఈ ఉదయ ప్రభువా, ఈరోజు దేవుని వాక్యం నుంచి నీవు మాట్లాడమని ప్రార్థన చేయి. నీ వాక్యం నుంచి ప్రభువా కొన్ని మాటలు పంచుకున్నట్టుకు సహాయం దయచండి. నీ బలమును నీ శక్తితో ఉంచి ప్రభువా. ఎవరైతే టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్నారో వాళ్ళ హృదయాలు ఆత్మ ప్రేరేపణ దయచండి. వాళ్ళతో మాట్లాడమని, వాళ్ళ జీవితాన్ని మార్చమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలు. మరొకసారి కల్వరి బ్యాప్టిస్ట్ సంఘం తరపున దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు, ఏనాడు మర్చిపోము. కొన్నిసార్లు మీరు చూడండి, తల్లిదండ్రులు బిడ్డలు మర్చిపోతున్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి, ఎంతో ప్రయాసపడి బిడ్డలను పెంచితే ఆ తల్లిదండ్రులని మర్చిపోతున్న. ఎప్పుడు వివాహమైన తర్వాత, భార్య వచ్చిన తర్వాత ఇంకా అమ్మ లేదు, నాన్న లేదు.
వాళ్ళతో సమయం గడపడం లేదు, వాళ్ళ గురించి ఆలోచించడం లేదు. చాలా బాధ కదా. కొన్నిసార్లు భార్యను మర్చిపోతారు భర్తలు. భార్యను మర్చిపోయి పశువులను ప్రేమిస్తారు కొందరు. పశువులు అంటే భార్య అంటే ఇష్టం ఉండదు, మిగతా వాళ్ళంటే వాడికి ఇష్టం ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు భార్య భర్తను విడిచిపెట్టడం, మర్చిపోవడం కూడా మనం చూస్తున్నాం. అన్నదమ్ములు విడిచిపెట్టడం, బంధువులు విడిచిపెట్టడం, బావ విడిచిపెట్టడం చాలా బాధ, కష్టం, వేదనే. కానీ దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 14వ వచనం నుంచి 16వ వచనం వరకు చూస్తే, తల్లి మరచిన, తండ్రి విడచిన, దేవుడు నిన్ను మరిచిపోడు. హల్లెలూయా. తల్లి మరిచిపోదండి బిడ్డలను. తల్లి, నవమాసాలు మోసిన తల్లి తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తల్లి బిడ్డలు తప్పు చేసినా కూడా నాన్నకి చెప్పదు. ఎందుకంటే నాన్న కొడతాడు, బెల్ట్లో కొట్టేస్తాడు. వాళ్ళు ఏడుస్తుంటే తట్టుకొని మాలుతారు తల్లి గురించి. ఆడు ఏడుస్తుంటే వాడు కొట్టడం చూస్తుంటే అది తట్టుకోలేదు. అందుకే ఎన్ని తప్పులు చేయి ఆ తల్లి లేదు, ఆ బిడ్డ గురించి ఆలోచిస్తుంది, బిడ్డ గురించి సహాయం చేస్తుంది. కానంట ఆ తల్లి కూడా మర్చిపోద్దంట తన బిడ్డలను. ఒకరోజు మర్చిపోద్దంట, ఆ బిడ్డల గురించి ఆలోచించింది. కానీ తల్లి మరచిన, తండ్రి విడిచిన, దేవుడు యేసు ప్రభువు, భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృజించిన దేవుడు, నీ కొరకు నా కొరకు కల్వారి సిలువలో మరణించిన దేవుడు, ఆయన మరణించి పాతిపెట్టబడి ఆయన చెప్పినట్టుగా లేఖనము నెరవేర్చినకు 3వ రోజు లేచిన దేవుడు ఆయన ఏనాడు నిన్ను మర్చిపోడు. నిన్ను చూస్తున్నాడు ఆయన, నీ వ్యాధిని చూస్తున్నాడు ఆయన, నువ్వు పడుతున్న బాధను చూస్తున్నాడు. ఆ వ్యాధిని అనుభవించిందని కారణం ఏంటంటే ఆ వ్యాధి ద్వారా ఏదో పాఠం నీకు నేర్పిస్తున్నాడు. నీకు వచ్చిన కష్టం, నాకెందుకు ఈ కష్టం అంటున్నావా, ఆ కష్టం ద్వారా ఏదో ఒక పాఠం దేవుడు నీకు నేర్పిస్తున్నాడు. ఏదో నేర్పిస్తున్నాడు. ఈస్ ట్రైంగ్ టు టీచ్ సంథింగ్ త్రూ ద డిసీజ్, త్రూ ద సిక్నెస్, త్రూ దట్ పెయిన్. కనుక నా సహోదరుడా, దేవుడు మర్చిపోవడం. తల్లి, ప్రపంచంలో ఉన్న తల్లులందరూ కూడా ప్రతి దేశంలో ఒక్కొక్క తల్లికి ఒక్కొక్క గుణాదిశయాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ దేశం ఉన్న తల్లి ఎంత ప్రేమిస్తూ తన బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత బిడ్డలు వచ్చారా అని కనిపెడతా, వ్యాన్ కొరకు కనిపెడతా ఉంటుంది. వ్యాన్ ఎవడు వచ్చాడా, దింపాడా, ఆ వ్యాన్ వచ్చిన తర్వాత వాడు ఎక్కడా, కరెక్ట్గా ఎక్కడా సీట్లో కూర్చున్నాడా అనేసి అప్పుడప్పుడు నేను అడుగుతూ ఉంటాను మా పాస్టమ్మని. పిల్లోడు 14 వయసు వచ్చింది కదా, కూతురు 13 వయసు వచ్చింది కదా, వాళ్ళు వ్యాన్ ఎక్కుతారుగా, నువ్వు ఎందుకమ్మా ఆడిపోయి నిలబడుకోవడం, నువ్వు ఎందుకు ఆడిపోయి నిలబడుకొని వాళ్ళు ఎక్కారా లేదా అని చూస్తావు ఏందని అడిగితే, ఆ బిడ్డలు జాగ్రత్తగా ఎక్కుతున్నాడు చూడొద్దా, వాడు కొన్నిసార్లు వాడు ఎక్కకుండా వాడు సీట్లో కూర్చోకుండా ఆ డోర్ దగ్గర నిలబడుకుంటాడు, నేను చూడొద్దా, వాడు ఎక్కి కూర్చున్న వరకు చూడొద్దా అంటది. అంటే తల్లి ప్రేమ, తల్లి బిడ్డల మీద ఉన్న ఆలోచన. 3:40కి వ్యాన్ రాకపోతే ఏంది ఇంకా రాలేదు, ఫోన్ చేయండి, స్కూల్కి వెళ్ళండి, ఫోన్ చేసి కనుక్కోండి, స్పెషల్ క్లాస్ ఉందా, ఏంది వ్యాన్ బ్రేక్ డౌన్ అయిందా కనుక్కోండి అనేసి బిడ్డల గురించి ఆలోచిస్తూ ఉంటుంది తల్లి. అలాగనే తల్లి అయితే ఆహారం తినకుండా తన బిడ్డల కొరకు కనిపెడతాడు. దేవుని వాక్యం చెప్తుంది, తల్లి మరచిన నిన్ను మరవని దేవుడు ఆయన, మరవని దేవుడు. తల్లి ప్రేమ తొలగినా, కన్న తండ్రిని కోల్పోయినా, తల్లి నిన్ను మరచినా, కన్న తండ్రిని కోల్పోయినా, తల్లడిల్లిన వేళలో ఆదరించు దేవుడు, తల్లి మరచినను మరువని దేవుడు యేసు
ప్రేమ పూర్ణుడు. తల్లి మరచిన, తండ్రి విడిచినా నిన్ను విడిచిపెట్టని దేవుడు ఆయన. హల్లెలూయా. తల్లి మరచిన విడిచి. రెండోది యోబు గ్రంథం 19వ అధ్యాయం 14వ వచనం. యోబు ఆస్తులన్నీ కోల్పోయాడు, బిడ్డలందరూ చనిపోయాడు, శరీరంలో పురుపులు వచ్చింది, వ్యాధి వచ్చింది, జబ్బు వచ్చేసింది. ఆయన చాలా బాధలు ఉంటే ఆ స్నేహితులంతా వచ్చి యోబు దగ్గర కూర్చొని మాట్లాడలేదు. యోబు దగ్గర మాట్లాడలేదు. యోబుని చుట్టూ కూర్చొని ఏడుస్తున్నారు వాళ్ళు. ఏటి యోబు ఏనేసి, ఏంది ఈ పరిస్థితి, ఇలాంటి పరిస్థితి వస్తుందని తెలియదే, ఇలాంటి పరిస్థితి జరుగుద్దని తెలియదే అనేసి ఏడుస్తున్నారు వాళ్ళు, బాధపడుతున్నారు వాళ్ళు. ఎంత బాధ అండి. స్నేహితులు నిన్ను విడిచిన, యేసు ప్రభు స్నేహితుల కంటే గొప్ప స్నేహితుడు. ఎందుకు? తన స్నేహితుడి కొరకు తన ప్రాణము అప్పగించేవాడు ఆయన. హల్లెలూయా. ప్రపంచంలో ఏ స్నేహితుడు లేడు తన స్నేహితుడి కొరకు ప్రాణం ఇచ్చినట్టుగా యేసు ప్రభు ప్రాణాన్ని ఇచ్చాడు ఆయన. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన వాడు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు, ఆయన గొప్ప కార్యములు చేయగలిగిన వాడు. హల్లెలూయా. ఆయన గొప్ప కార్యం చేయగలడు. తల్లి మరచిన నిన్ను మరువుడు, తండ్రి విడిచినా నిన్ను మరువుడు ఆయన, స్నేహితులు విడిచినా నిన్ను విడిచిపెట్టడు ఆయన. అందుకే దేవుడు అంటున్నాడు, నేను విడువను ఎడబాయనని చెప్తున్నాడు. ముదిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని ఉంటానని దేవుడు వాగ్దానం చేసిన. మూడోది ఆదికాండము 40వ అధ్యాయము 30వ వచనము. ఇక్కడ ఈ వాక్య భాగం నేర్పించేది ఏంటంటే, మన ద్వారాగా మేలు పొందిన వారు, సహాయం పొందిన వారు మనల్ని మరిచిపోయినా దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. హల్లెలూయా. మన ద్వారాగా మేలు పొందిన వాళ్ళు, మన ద్వారాగా ఉద్యోగం పొందిన వాళ్ళు, మన ద్వారాగా ప్రమోషన్ పొందిన వాళ్ళు, మన ద్వారాగా అవకాశం పొందిన వాళ్ళు మనల్ని మర్చిపోయినా దేవుడు మనల్ని మర్చిపోడు. హల్లెలూయా. ఎవరు వచ్చినా సహాయం చేద్దాం. నీకున్న మాల సహాయం. ఇప్పుడు చాలామంది సహాయం కొరకు వస్తారు. మన దగ్గర వచ్చినప్పుడు మనం ఏం ఆలోచించాలంటే, చాలామంది ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా మన కాడ వస్తున్నారంటే ఏదో మన ద్వారాగా దేవుడు చెయ్యాలనే కదా అనేసి మనం సహాయం చేయాలి. వీలైన వరకు నీవు సహాయం చేసేదానికి సోమత ఉండి కూడా సహాయం చేయకపోతే అది నీకు ఆశీర్వాదం కాదు. సహాయం చేసేదానికి నేర్చుకోవాలి, నేర్పించాలి. పిల్లలకు నేర్పించాలి, పాస్టమ్మ గారికి నేర్పించాలి, మీ సంఘ విశ్వాసులకు నేర్పించాలి. పేదలు, అమ్మా కొంచెం వేడన్నం పెట్టమ్మా అని అడుగుతారా? బిచ్చిమెత్తుకునే వాళ్ళు, అమ్మా బాగా కొంచెం మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ 65 కొంచెం పెట్టండి అమ్మా అని అంటారా? అలా అడగడం. అమ్మా ఏదో మిగిలిన అన్నం ఉంటే పెట్టండి అమ్మా, పాత అన్నం ఉంటే పెట్టండి అమ్మని అడుగుతారు. కానీ అప్పుడు కూడా ఏమన్నా పోయా, 4 ఇళ్ళు పోయిరా, ఇంకా మేము వంచలేదు, నీళ్ళు వంచలేదు, ఇంకా వంచలేదు, ఇంకా లేదు పో ఆయన 4 పోయి రమ్మంటాం. వాడికి 4 వెళ్ళాక వాడికి వేరే స్థలంలో ఏదో దొరికి ఇంకా వస్తాడు, రాడు. దేవుని వాక్యం చెప్తుంది, మన ఇంటికి వచ్చి నీళ్ళు అడిగినప్పుడు, ఆహారం అడిగినప్పుడు, పేదలు వచ్చినప్పుడు మనకే తెలియకుండా దేవుడు దేవదూతలు పంపుతాడంట. హల్లెలూయా. Angel will come and knock your door sometime for help. That is a test for your faith. నీ విశ్వాసాన్ని పరిశోధించేదానికి దేవుడు పరిశుద్ధులను పంపుతాడు, దేవదూతలు పంపుతాడు ఆయన. నువ్వు ఎలాంటి క్రైస్తవుడు అని పరిశోధించేదానికి, కనుక మేలు చేసేదానికి నీకు అవకాశం ఉండి కూడా నువ్వు సహాయం చేస్తున్నావా, సహాయం చేయగలుగుతున్నావా అని నిన్ను పరిశోధించుకో. కొన్నిసార్లు బాధగా ఉంటుంది, మన దగ్గర మేలు పొందారు కానీ ఇలాంటి పనులు చేస్తున్నారని బాధగా ఉంటుంది. కానీ దేవుడు అంటున్నాడు నీ ద్వారా మేలు పొందిన వాళ్ళు నేను మర్చిపోయినా బాధపడదు, నేను చూసుకుంటున్నాను అంటున్నాడు. ఇంకా గొప్ప దేవుడు, గొప్ప కార్యం చేయగలిగినవాడు. 4వ అంశం ఏంటంటే, కీర్తన 10వ కీర్తన 10వ చరణము 10, 11, 12 చరణము.
9వ కీర్తన 18వ చరణము, 72వ కీర్తన 4వ చరణము. అక్కడ ఏమని ఉందంటే ఆ వాక్య భాగం మనకి, దిక్కులేని వాళ్ళను పేదలను కనికరించడము మరిచిపోకూడదు. హల్లెలూయా. హెల్ప్ ద నీడీ పీపుల్, హెల్ప్ ద పూర్ పీపుల్. The purpose of Christ for All mission, helping, reaching unreached people, needy people, ordinary people. మా ఉద్దేశం క్రీస్తే అందరికి ప్రభు అనే పరిచర్యకు ప్రధానమైన పరిచర్య, ప్రధానమైన గురి ఏంటంటే దిక్కులేని వారిను, పేదవారికి ఆహారం పెట్టడం, విధవరాళ్లకు బట్టలు ఇవ్వడం, కుష్ఠరోగులకు బట్టలు ఇవ్వడం, ఆహారం పెట్టడం, కళ్ళు లేని వారికి వాకింగ్ స్టిక్ తీసియడం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నా సహోదరుడు, నా సహోదరి, దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. పేదలను కనికరించేవాడు యెహోవాకి అప్పిస్తున్నాడు. పేదలను కనికరించేవాడు, పేదలకు సహాయం చేసేవాడు యెహోవా. యెహోవా దేవునికి, భూమిని ఆకాశాన్ని సర్వలోకాన్ని సృజించిన దేవుడికి, ఆ గొప్ప రక్షకుడికి, మహిమా స్వరూపికి, ప్రేమ కలిగిన దేవుడికి, అల్ఫా ఒమేగా అనే దేవుడికి నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఏమిస్తున్నావు? అప్పిస్తున్నావు. పేదలను కనికరించేవాడు యెహోవాకి ఏమిస్తున్నాడు? అప్పిస్తున్నాడు. అప్పిచ్చే కృప దేవుడు ఇచ్చాడు. దేవుడికి అప్పిచ్చడం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం అండి. ఆయన అప్పు ఉంచుకోడు, ఆయన నీకు ఇచ్చేస్తాడు. ఆయన నువ్వు 30 ఇస్తే ఆయన నీకు ట్రిపుల్గా ఇస్తాడు, 10 ఫోల్డ్గా, 200 ఫోల్డ్గా ఇస్తాడు. నువ్వు 100 ఇస్తే నీకు ఫోల్డ్గా ఇస్తాడు ఆయన. పేదలను కనికరించాలి. పేదలను కనికరించాలి. పేదలను కనికరించడం గొప్ప ఆశీర్వాదం. కనుక మన చుట్టూ చూడండి, ఎంతమంది ఆహారం లేకున్నారు. అమ్మా అన్నం తిన్నావా? ఏం తిన్నావయ్యా అని అంటారు. ఏమైనా తింటావా? అమ్మా తీసి ఇచ్చాను. వద్దయ్యా, నాకు 10 రూపాయలు ఇవి చాలు. ఈ 10 రూపాయలకి ఏమొస్తుందమ్మా? బిర్యానీ తీసి ఇచ్చానా అని అంటే, వద్దయ్యా, నాకు 10 రూపాయలు ఇవి చాలు, టీ తాగుతాను నేను. ఒక 20 రూపాయలు ఇవి చాలు, టీ తాగుతాను, ఆకొక్క వేసుకుంటానని చెప్తారు. ఎంత బాధ! ఆ 10 రూపాయలు, 20 రూపాయలు వాళ్ళకి ఎంతో ఆశీర్వాదకరం. అప్పుడప్పుడు అమ్మ ఎదుగో ఒక 50 రూపాయలు ఉంచుకో ఏదని తినంటే వాళ్ళు దండం పెడతారు, అయ్యా సహాయం చేస్తాను కదా. కనుక నా సహోదరి, పేదలను కనికరించడం క్రైస్తవత్వంలో గొప్ప సేవ, గొప్ప పరిచర్య. అనాథ ఆశ్రమములు అనేక స్థలాల్లో స్థాపించి దాని కారణం ఏదంటే పేదలకు ఆహారం పెట్టకు, పేదలకు సహాయం చేయటకు దేవుడిచ్చిన గొప్ప అవకాశం. తల్లి తండ్రి మరిచిన దేవుడు నిన్ను మర్చిపోవడం. నీ స్నేహితులు, నీతో ఆడుకున్న వాళ్ళు, నీతో చదువుకున్న వాళ్ళు, నీతో ఉన్నవాళ్ళు, నీతో సమయాన్ని గడిపిన వాళ్ళు, నీ ధనాన్ని తిన్నవాళ్ళు, నీ సొమ్ముని పోగు చేసుకున్న వాళ్ళు, నీతో గంటలు సమయాన్ని గడిచిన వాళ్ళు, నీ స్నేహితులు నీకు వ్యతిరేకంగా మాట్లాడిన, వ్యతిరేకంగా జీవించిన వాళ్ళు మరిచిన దేవుడు నిన్ను మర్చిపోడు. హల్లెలూయా. దేవుడు నిన్ను మర్చిపోవడం అదే దేవుని వాక్యం. పేదలను కనికరించాలి. పేదలను కనికరించేవాడు యెహోవాకు అప్పిస్తున్నాడు. 5వది కీర్తన 31వ కీర్తన 12వ చరణము. యెషయా 44వ అధ్యాయం 21వ వచనములు. అందరూ నన్ను మరచినా, అందరూ మిమ్మల్ని మరచినా దేవుడు మిమ్మల్ని మర్చిపోడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటే అది వాక్యం. ఎక్కడ ఈయన తల్లి విడిచినా, తండ్రి విడిచినా, స్నేహితులు విడిచినా, బంధువులు విడిచినా, నీ భార్య విడిచినా, భర్త విడిచినా, బిడ్డలు విడిచినా, అందరూ విడిచినా దేవుడు నిన్ను విడువడు. హల్లెలూయా. దేవుడు విడిచిపెట్టడు. ఆయన నీతో ఉండేవాడు. ఆయన పేరు ఉన్నవాడు. హల్లెలూయా. ఉంటాడు నీతోనే. ఉన్నవాడు ఆయన, అనువాడు ఆయన. ఉన్నవాడవు అని అనువాడవు అనే ఉన్నవాడు ఆయన. అందరూ నన్ను విడిచిన, అందరూ నన్ను విడచినా నీవు నన్ను విడువనంటివే. ఎందుకు?
నా తల్లివి నీవే, నా తండ్రివి నీవే, నా తల్లి తండ్రి నీవే, నా తల్లి నా తండ్రి నా అండ నా కోట నా కొండ అంతా నీవే. లోకము నన్ను విడచి నా నీవు నన్ను విడువనంటివి నాయన. ఈ లోకం విడిచినా నన్ను విడువు ప్రభువా. నన్ను విడిచిపెట్టని దేవుడవు నాయన నీవు. హల్లెలూయా. He never leave you and never forsake you. He never leave you. ఆయన విడిచిపెట్టడు, ఆయన విడిచిపెట్టడు. యిర్మీయా గ్రంథం 50వ అధ్యాయము 4వ వచనము 5వ వచనము, కీర్తన 56వ కీర్తన 8వ చరణము. దేవుని దగ్గర ఏడ్చే వాళ్ళకి, కన్నీటితో ప్రార్థనతో ఏడ్చి దేవుని కనిపెట్టే వాళ్ళని ఆయన ఏడుపుని ఆయన చూసి ఓరుకుండేవాడు కాదు. నీ ఏడ్పుని చూసి ఓరుకుండేవాడు కాదు ఆయన. ఈ నెవర్ లీవ్ యు కాయ్. నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు ఆయన. మరియమ్మ చేసిన ప్రార్థన చూస్తున్నాం, మరియమ్మ చేసి ప్రార్థన చూస్తున్నాం. ఆయన కన్నీటి ప్రార్థనను ఆలకించేవాడు. ఆయన కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. కన్నీటితో విత్తువాడు సంతోషముతో పంట కోస్తాడు. హల్లెలూయా. కనుక తండ్రి విడిచినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ స్నేహితులు విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. నీ ద్వారాగా మేలు పొందిన వాళ్ళు, నీ ద్వారా సహాయం పొందిన వాళ్ళు నిన్ను విడిచిపెడితే, నీ పరిస్థితిని విడిచిపెట్టిన దేవుడు విడిచిపెట్టు. 4 బేదలను కనికరిస్తే, బేదలను జ్ఞాపకం చేస్తే దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. 5వది, అందరు విడిచిపెట్టిన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టడు. 6వది, కన్నీటితో నువ్వు దేవుడిని అడిగినప్పుడు, కన్నీటితో మోకరించి ప్రార్థన చేసినప్పుడు, కన్నీటితో దేవుని సమ్ముఖంలో నువ్వు గోజాడినప్పుడు, కన్నీటితో దేవుని దగ్గర ప్రార్థన చేసినప్పుడు, నీ కన్నీటి ప్రార్థన దేవుని సమ్ముఖంలో చేరుద్ది. ఆ కన్నీటి ప్రార్థన నిన్ను రక్షిస్తుంది. నా సహోదరుడా, ఈనాడు ఏడుస్తున్నావా? నీ కన్నీటి బాష్పం తుడుస్తాడు. నీ కన్నీటి బాష్ప బిందువును తుడిచే దేవుడు ఆయన. నీ కన్నీటిని చూస్తున్నాడు ఆయన. నీ కుటుంబ పరిస్థితి చూస్తున్నాడు ఆయన. నీ బిడ్డల జీవితాన్ని చూస్తున్నాడు. నీ బిడ్డలను, నీ భర్తను, నీ కుటుంబాన్ని దేవుని పాదములో సమర్పించు. దేవుని మందిరానికి వెళ్ళి విజ్ఞాపన ప్రార్థన చేయి. దేవుడు నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు ఆయన. నీ కన్నీటి ప్రార్థన చూస్తున్నాడు. చివరిగా దేవుని కొరకు నువ్వు పడ్డ ప్రయాసం ఎప్పుడు మర్చిపోడు. ఎబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం, మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 42వ వచనం, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. దేవుని కొరకు పడిన ప్రయాసము ఏనాడు వ్యర్థము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. He remember you everything what are you doing for God అని లెక్క రాసి పెట్టుకోండి. జీవగ్రంథంలో లెక్క రాసి పెట్టుకో. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు చేసే ధర్మకార్యం, నువ్వు చేసే సహాయము, దేవుని మహాకృపను బట్టి ఇంతవరకు 5 మందికి ఒక మంచి బైక్ తీసి ఇచ్చాం. దేవుని సేవకులకి, కల్వారి బ్యాప్టిస్ట్ సంఘం తరపున పేదవారు పాస్టర్లకి 5 మందికి తీసి ఇచ్చాం. 5 మందికి తీసించి కృపను దేవుడు ఇచ్చాడు. మీరు కూడా ప్రార్థన చేయండి ఆ పరిచర్య కొరకు. చాలా పాస్టర్స్ ఎంతో గంటలు ప్రయాణం చేస్తున్నారు. బస్సుల్లో, సైకిల్లో ప్రయాణం చేస్తున్నాను. ఒక చిన్న బైక్ ఉంటే సహాయకరంగా ఉంటుందని అడిగినప్పుడు వాళ్ళకి సహాయం చేసే కృప దేవుడు ఇచ్చాడు. ఎంతో మేలు, ఎంతో సహాయం చేయవలసిన పరిస్థితి ఉంది. కనుక నా సహోదరి, దేవుడు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. ఆయన నన్ను మర్చిపోయారు అందరూ అని అంటావా? దేవుడు మర్చిపోడు. ఆయన మర్చిపోయే దేవుడు కాదు ఆయన. అసలు ఆయనకు మర్చిపోవడం తెలియదండి ఆయనకి. ఎందుకు? ఆయన అంటున్నాడు, తల్లి గర్భంలో రూపుపడక ముందే నిన్ను తెలుసుకున్నాడు కదా, ఎరిగి ఉండడం తెలిసి ఉన్నది. కాబట్టి నా రూపం ఎలా ఉంటుంది, నా ముక్కు ఎలా ఉంటుంది, నా చేతులు ఎలా ఉంటుంది, నా జీవితం ఏంది, నేను ఎలా ఉండాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏమి చేయాలి అని అన్నీ కూడా సర్వం ఎరిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. నిన్ను చూస్తున్నాడు ఆయన.
నీ జీవితాన్ని చూస్తున్నావు, నువ్వు ఏడుస్తున్నావు కదా, నిన్ను చూస్తున్నాడు ఆయన. అయ్యో నా భర్త చనిపోయారు, నన్ను పరామర్శించి వారు లేరే, నాకు పెన్షన్ కూడా ఇంకా రాలేదు, నా బిడ్డలు ఎవరు చూస్తారని చూస్తున్నావా? నేను చూస్తున్నాడు అమ్మాయిన, చూస్తున్నాడు. 12 వయసులో మా నాన్న చనిపోయినప్పుడు చాలా బాధ. 12 వయసు పిల్లోడికి నాన్న లేకపోతే ఎంత బాధగా ఉంటుందమ్మా 6వ తరగతి చదివే పిల్లోడికి. కానీ దేవుడే తండ్రిగా తల్లిగా ఉండి ఆదరిస్తున్నాడు, ఎంతవరకు నడిపిస్తున్నాడు. అనేక స్థలాల్లో దేవుని సువార్త చెప్పుటకు, దేవుని వాక్యం చెప్పుటకు దేవుడు కృపనిచ్చాడు. ఎవరు డాక్టర్ ప్రకాష్ రాజ్ క్రూసైడ్ అని కరపత్రికలు పోస్టర్స్ చేస్తుంటే చాలామంది మీటింగ్కి వస్తారు. అక్కడ వచ్చి ఏంద్రా ఇంతమంది వచ్చారే, పర్వాలేదే, ఎంత పెద్ద సంఘం అని అంటే, సంఘం ఏమో చిన్నదే, జనాలు అంత ఉంటారు. ఏంది వేల కొలది ప్రజలు వచ్చారని చూస్తే వాళ్ళందరూ ఎందుకు వచ్చారంటే, యాక్టర్ ప్రకాష్ రాజ్ వచ్చాడా? ప్రకాష్ రాజ్ ఎప్పుడండి సినిమా యాక్టర్, ఎప్పుడండి యేసుప్రభు నమ్ముకున్నాడు, ఎప్పుడు మారాడు? వాళ్ళు సినిమా యాక్టర్ కొరకు వచ్చారు. ఏరయ్యా సినిమా యాక్టర్ అని అడిగితే నేను అన్నాను, అయ్యా ఆయన విల్లన్ అయ్యా, నేను హీరో అని అంటాను. దేనికి స్తోత్రాలు అయ్యా. ఆ ప్రకాష్ రాజ్ విల్లన్ అయ్యా ఆయన. ఈ ప్రకాష్ రాజ్ యేసు క్రీస్తు గురించి, నిజమైన దేవుని గురించి చెప్పే హీరో నేను. దేవునికి స్తోత్రాలు అయ్యా. కనుక దేవుడు ఎన్నడూ మర్చిపోడు. మోకరించి ప్రార్థన చేద్దామా? తలలు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు స్తోత్రాలు. మమ్మల్ని మర్చిపోని దేవుడు ప్రభువా, మమ్మల్ని ఎన్నడూ మర్చిపోని దేవుడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, స్నేహితులు విడిచిన ప్రభువా, మా ద్వారా మేలు పొందిన వాళ్ళందరూ విడిచిన ప్రభువా, పేదలను కనికరించడంలో ప్రభువా నువ్వు జ్ఞాపకం చేసుకుంటా ప్రభువా. మా కన్నీటి ప్రార్థనను మర్చిపోవు ప్రభువా. అందరు విడిచిన మమ్మల్ని విడవని దేవుడవు నీవు, మమ్మల్ని పట్టుకోండి అని ప్రార్థన చేసి వాళ్ళని కనికరించండి. ఒక్కొక్కరిని దర్శించి ప్రభువా, నీ హస్తం నుంచి కాపాడని, నీ బలిష్టమైన హస్తంతో తాకి స్వస్థపరిచి మేలు చేయమని ప్రార్థన చేయొచ్చును. అట్టి కృప కనికరం దయచేయమని యేసునామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికి వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. కాల్వరీ బ్యాప్టిస్ట్ కొరకు, క్రైస్ట్ ఫర్ ఆల్ మిషన్ కొరకు ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రాం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మీకు ప్రేరేపిస్తే ప్రార్థన చేయండి. ప్రార్థన కొరకు సహాయం చేయండి. మీ ప్రార్థన అంశం కొరకు, మీ సాక్ష్యాలు వినాలని మేము ఆశపడుతున్నాం. ప్రతి మంగళవారం మీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థన జ్ఞాపకం రాయండి, ఫోన్ చేయండి. మీ ద్వారాగా మేము దేవుడు చేసిన గొప్ప కార్యమును దేవుడు మీ జీవితంలో చేయాలని వినాలని మేము ఆశపడుతున్నాం. చెన్నైకి వస్తే తప్పకుండా రండి, కల్వరీ బ్యాప్టిస్ట్ సంఘానికి రండి. బైబిల్ కావాలంటే మాకు రాయండి, మాకు ఫోన్ చేయండి. మీకు బైబిల్ ఇచ్చేదానికి, ఉచితంగా బైబిల్ ఇచ్చేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కనుక దేవుడు గొప్పవాడు, ఆయన మార్పు లేనివాడు, ఆయన మారనివాడు, ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయన మేము పొందిన మేలు ఆశీర్వాదం మీరు కూడా పొందాలని, ఆ దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప కార్యం చేయాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ఆ దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయను గాక. ప్రార్థన చేయండి. మద్రాసుకు వస్తే తప్పకుండా రండి. మిమ్మల్ని చూడాలని ఆశపడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక, ఆశీర్వదించును గాక. ఆమేన్. ఫెయిత్ కనెక్షన్ ప్రోగ్రాంకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాము. మీ విశ్వాసము ప్రభువులో ఉండాలని కోరుచూ ఉన్నాము.